అందరికీ నమస్కారం. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల బలవంతమైన సల్పము చలిచేమల చేత చిక్కి చావదే సుమతి అని చెప్పేసి సుమతి శతకం ఉంది. అంటే బలవంతుడు నాకేమవుద్ది, అంతా నేను చెప్పినట్టు నడిసిద్ది అని పలువురితో తగాద పెట్టుకుంటే చలిచీమలన్నీ కలిసి బలవంతమైన సర్పాన్ని చంపినట్టుగా ఖచ్చితంగా అందరూ కలిస్తే ఆ బలవంతుడు కూడా ఓడిపోక తప్పదు. ఇదంతా ఏనాడో మన పెద్దవాళ్ళు చెప్పారండి. ఈనాడు జరుగుతున్న పరిణామాలని ఏనాడో మన పెద్దవాళ్ళు చెప్పారు. అది మన పెద్దవాళ్ళకున్న గొప్పతనం. ఇవాళ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ నేను అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అనేటువంటి ఒక అహంతో ప్రతి దేశం మీద తన ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయటమో దాడి చేయటమో చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ టారిఫ్ వారు, తర్వాత వెనుజులా దేశ అధ్యక్షుడిని బంధించటం, గ్రీన్లాండ్ నాదే కావాలని అడగటం, క్యూబా మీద దాడి చేస్తానని చెప్పటం, ఇరాన్ మీద ఇజ్రాయెల్తో కలిసి దాడి చేసి వాళ్ళ సుప్రీం లీడర్ని రంజాన్ మాసంలో చంపటం, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలు. అయితే ఇప్పుడు ఆ రష్యా అధ్యక్షుడు ట్రంప్ మాటలని ఉల్లంఘించి రష్యా క్యూబాకి క్రూడ్ ఆయిల్ని పంపించింది. గత నెల రోజులుగా ఇంధనం లేక క్యూబా చీకట్లో గడుపుతుంది, కరెంట్ లేక. వాస్తవానికి వాళ్ళ దగ్గర కరెంట్ ఉత్పత్తి లేదు. అంటే ఒక్కొక్క దేశం దగ్గర కొన్ని ఉండవు కదా, అందులో వాళ్ళకి చాలా చిన్న దేశం కదా. క్యూబా అంటే అమెరికాకి ఏమాత్రం పడదు. ఎందుకంటే వాళ్ళ పక్కనే ఉన్న ఎర్రజెండా దేశం అది, వాళ్ళ పక్కనే ఉన్నటువంటి సోషలిస్ట్ దేశం అది. అమెరికాకి సోషలిజం అన్నా, కమ్యూనిజం అన్నా, ఎర్రజెండా అన్నా ఒక రకమైనటువంటి ఒక భయమో లేదు వాళ్ళకు ఉన్నటువంటి కోపమో. క్యూబా మీద చాలాసార్లు దాడి చేద్దామని ప్రయత్నం చేశారు. క్యూబా దేశ అధ్యక్షుడిగా చాలా కాలం ఉన్నటువంటి ఫిడెల్ కాస్ట్రోని రకరకాలుగా చంపాలని ప్రయత్నం చేశారు. ఆహారంలో విషం కలిపారు, నీళ్ళలో విషం కలిపారు. కానీ అదేందో తెలియదు, కానీ ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నం చేసినా ఫిడెల్ కాస్ట్రోని అమెరికా చంపలేకపోయింది. సరే, అది పక్కన పెడితే ఇవాళ ట్రంప్ ఇరాన్ యుద్ధం తర్వాత క్యూబాని ఆక్రమిస్తానని చెప్తున్నాడు. క్యూబాకి నిజానికి ఇందా నేను చెప్పినట్టు వాళ్ళకి ఎనర్జీ సోర్స్ లేదు. వాళ్ళకి వెనుజులా ఆయిల్ సప్లై చేస్తూ ఉంటుంది. ఆయిల్ ద్వారా కరెంటుని వాళ్ళు ఉత్పత్తి చేసుకుని వాళ్ళ దేశంలో వెలుతురుని వాళ్ళ దేశ ప్రజలకు ఇస్తూ ఉంటారు. నిజానికి చదువుకున్న దేశం క్యూబా, చాలామంది డాక్టర్స్ అక్కడ ఉన్నారు. క్యూబా వాళ్ళేమో లాటిన్ అమెరికా దేశాలకి, ప్రధానంగా వెనుజులాకి చాలామంది డాక్టర్స్ని అందిస్తూ ఉంటుంది. ఈవెన్ వెనుజులా సెక్యూరిటీని కూడా కొంత క్యూబా చూస్తూ ఉంటుంది. క్యూబా టెక్నికల్గా సమర్థవంతమైన దేశం, చదువుకున్నటువంటి దేశం. మన చూడండి, వెనుజులా దేశ అధ్యక్షుడిని అమెరికా బంధించినప్పుడు కూడా 30 మంది క్యూబాకి సంబంధించినటువంటి ఆర్మీ చనిపోయారు. అంటే వెనుజులా దేశ అధ్యక్షుడు కూడా క్యూబా వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ రకమైన టెక్నికల్ సామర్థ్యం క్యూబా వాళ్ళకు ఉంది. కానీ చిన్న దేశం, వాళ్ళ ఎకనమీ చాలా చిన్నది. వెనుజులా దేశ అధ్యక్షుడిని అమెరికా బందీ చేసిన తర్వాత వెనుజులా నుంచి క్యూబాకి వెళుతున్నటువంటి చమురుని అమెరికా ఆపేసింది. ఆ చమురు ఎప్పుడైతే క్యూబాకి ఆగిపోయిందో క్యూబాలో కరెంటు సంక్షేమం వచ్చింది. పవర్ లేదు, నెల రోజులుగా చీకట్లో గడుపుతున్నారు క్యూబియన్లు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు, మాకు కరెంటు కావాలి, కరెంటు కావాలని. కానీ వాళ్ళ దగ్గర ఉత్పత్తి లేదు, ప్రజలకు ఇవ్వడానికి అవకాశం లేదు. పైగా ఒక టైంలో మెక్సికో ముందుకు వచ్చింది వాళ్ళకి ఎనర్జీ సప్లై చేయడానికి. కానీ మెక్సికోని ట్రంప్ బెదిరించాడు. మరి ట్రంప్ని కాదని మెక్సికో ఇవ్వలేదుగా, మెక్సికో వెనక్కి తగ్గింది. పైగా చాలా క్లియర్గా కండిషన్స్ పెట్టారు. ఎవరైనా చమురు క్యూబా కనుక పంపించారంటే వాళ్ళ దేశంతో అమెరికా సంబంధాలు మెయింటైన్ చేయదు. పైగా వాళ్ళ దేశాలకు సంబంధించిన నౌకల మీద మేము దాడులు చేస్తాం. ఒక్కసారి కనుక ఒక నౌకని చమురుతో క్యూబాకి మీరు పంపించారు అంటే ఆ నౌక అమెరికాకి 6 నెలల పాటు రాదు, రాలేదు, ఆ దేశ నౌక అని చెప్పేసి చాలా క్లియర్గా ట్రంప్ కండిషన్స్ పెట్టాడు. మరి ట్రంప్ను కాదని ఎవరు పంపగలరు? చాలా చిన్న దేశాలు భయపడ్డే ఎవరు పంపలేదు. కానీ సోవియట్ రష్యా పంపించింది. అదే ఇప్పుడు సోవియట్ రష్యా కాదు కదా, రష్యా పంపించింది. మామూలుగా ఈ ఎప్పుడైతే రష్యా చమురు పంపిస్తుంది అనేటువంటి సమాచారం ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిందో అమెరికా దాడి చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఎందుకంటే రష్యా నౌక మీద అమెరికా దాడి చేసిందంటే డైరెక్ట్గా అమెరికా రష్యా యుద్ధం స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. డైరెక్ట్గా అమెరికా రష్యా యుద్ధం స్టార్ట్ అయిందంటే అది ఒక 3వ ప్రపంచ యుద్ధం కింద మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అమెరికాకి వ్యతిరేకమైనటువంటి దేశాలు రష్యా, చైనా, ఈ 2 బలంగా నిలబడ్డ దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా. ఈ దేశాలతో అమెరికా డైరెక్ట్గా ఫైట్ చేయదు వాస్తవానికి. కానీ ఫైట్ అంటూ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా ఇది 3వ ప్రపంచ యుద్ధం కింద పరిగణలో తీసుకోవాలి. ఇప్పటివరకు ఇండైరెక్ట్గా రష్యా, అమెరికా తలపడుతున్నాయి. అంటే ఉక్రెయిన్ తరపున అమెరికా ఉంది, రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది, ఇండైరెక్ట్ యుద్ధం. కానీ డైరెక్ట్గా అమెరికా, రష్యా తలపడలేదు. గతంలో మీకు గుర్తుంది కదా ఒక విషయం, భారతదేశానికి నౌకా విన్యాసాల కోసం మన ఇన్విటేషన్ మేరకు మన దేశానికి, మన వైజాగ్కి వచ్చిపోతున్న ఇరాన్ నౌకని మన
సముద్ర భూభాగంలోనే కొంత శ్రీలంక సంబంధించినటువంటి బోర్డర్లో అమెరికా వాళ్ళు వెంబడించి ఇరాన్ నౌకను ధ్వంసం చేశారు. అలాగే ఇక్కడ క్యూబాకి పంపిస్తున్నటువంటి చమురు ఆపటం కోసం రష్యా నౌకను కూడా అమెరికా ధ్వంసం చేసిద్దా, అందులో వాళ్ళు పక్కనే, మళ్ళీ క్యూబా అనేది అమెరికా పక్కనే, ధ్వంసం చేసిద్దాని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ ధ్వంసం చేయలే. ధ్వంసం చేసే సాహసం అమెరికా చేయలే. చేసి ఉండుంటే ఖచ్చితంగా రష్యా రియాక్ట్ అయ్యి ఉండేది, అది వేరే రకంగా మారు ఉండేది. కానీ ట్రంప్ ఆదేశాలను పక్కన, అంటే ఇప్పుడు రష్యా కూడా సిద్ధపడే పంపించింది. అమెరికా దాడి చేయొచ్చు, దాడి చేసినా సరే జవాబు ఇవ్వడానికి సిద్ధమయ్యే కదా పంపించేది, సిద్ధమయ్యే రష్యా పంపించి ఉండొచ్చు కాక. కానీ ఇక్కడ ట్రంప్ ఆదేశాలు పక్కకు పోయాయి. రష్యా నౌక క్యూబాకి చేరుకుంది, క్యూబాలో చమురును దిగుమతి చేసింది. మీకు ఇంకొక చారిత్రక విషయాన్ని కూడా గుర్తు చేస్తా. మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది, అంటే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నటువంటి సమయం అనుకుంటే కదా, అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ పక్కన అమెరికా నించుంది, డైరెక్ట్గా నించుంది. కానీ మన పక్కన సోవియట్ రష్యా నించుంది. పాకిస్తాను అమెరికా కలిసి మన దేశ సముద్ర మార్గాన్ని ఆక్రమించాలనుకున్న సమయంలో, మనకు సంబంధించిన నౌకని రౌండప్ చేసిన సమయంలో మనకి సపోర్ట్గా రష్యా వచ్చి మన నౌకని విడిపించింది, మన సముద్రపు భూభాగాన్ని కాపాడింది. ఇది చరిత్ర. ఇప్పుడు నడుస్తుంది వర్తమానం. ఇప్పుడు క్యూబా విషయంలో కూడా రష్యా అలాగే ఉంది. సో రష్యా కొంత ఫ్రెండ్లీ కంట్రీగా ఉంటుంది, నమ్మిన దేశాలకు సాయం చేసేటువంటి కంట్రీగా ఉంటుంది. అంటే వాళ్ళు నేర్చుకున్న సిద్ధాంతం అలాంటిది. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ కష్టాల్లో ఉన్నవాడు మనవాడు అనుకున్నప్పుడు, మన నమ్మినోడు అనుకున్నప్పుడు వాడికి మనం సహాయంగా నిలవాలి అనేటువంటిది సోవియట్ రష్యా టైం నుంచి వాళ్ళకున్న సిద్ధాంతం. దాన్ని ఇప్పటికీ రష్యా ఫాలో అవుతుంది. సోవియట్ అనే పదాన్ని వాళ్ళు కోల్పోయినప్పటికీ కూడా, ఆ సిద్ధాంతాన్ని, ఆ ఎజెండాని కోల్పోయినప్పటికీ కూడా ఆ నమ్మకాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.